యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన 6 నెలలు దేవుడు మన ఆయన చేతినిడలో దాచి కాపాడి ఆరోగ్యాన్ని, కృపను, అభిషేకాన్ని ప్రభు దయచేస్తూ వచ్చారు. ఈ 7వ నెలలో కూడా దేవుని కృప మనపై విస్తరింపబడునుగాక. దేవుని వాక్యము నమ్మదగినది, దేవుని వాక్యం బలమైనది, దేవుని వాక్యం శక్తి కలిగినది. ఆ శక్తి కలిగిన దేవుని మాటను నీవు నేను ఆస్వాదించి దాని ప్రకారంగా నడవడానికి ఇష్టపడితే నా దేవుడు నిన్ను దాటిపోకుండా ఆయన కంచి వేసి కాపాడి నడిపించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ఈ రోజున ప్రతి నెల దేవుడు ప్రతి వారం మనతో చక్కటి విషయాల్ని మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను స్వీకరించగలిగితే దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. నీ జీవితంలోనైనా, నా జీవితంలోనైనా, మన జీవితంలోనైనా దేవుడు గొప్ప కార్యాలు చేయుటకు శక్తి కలిగిన దేవుడు. గడిచిన వారం నేను ఒక వాక్యం చెప్పాను, సఫలం చేసే దేవుడు అని చెప్పాను. అప్పుడు మాట నేను జ్ఞాపకం చేశాను. అక్కడ ఏమన్నా జ్ఞాపకం చేశానంటే, నా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసి మొరపెడితే గొప్ప కార్యాలు ఈ నెలలో చేస్తాడు. ఈ నెలలో కాదు, విశ్వసిస్తే ఈరోజు నీ జీవితంలో జరుగుతుందని దేవుని మాట, సేవకుడి మాట దేవుడు రూఢిపరిచి తమ్ముడు దేవుడి విషయంలో బండి కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అంటే దేవుడు మేలు చేసే దేవుడు, దీవించే దేవుడు, వర్ధిల్ల చేసే దేవుడు. నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ నీ వైపు చూస్తూ ఉంటాడు. నిన్ను నన్ను చూస్తూ ఉంటాడు ఆయన. నా కుమార్తె, నా కుమారుడు దేవుని సన్నిధికి వచ్చారు. వారు ఏ విషయమై దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తున్నారో దానిని నా దేవుడు చేయుటకు శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. మనుషులు చేసే కార్యాలు చిన్న చిన్నగా ఉంటాయి. దేవుడు చేసే కార్యాలు ఊహకు మించినవి. గొప్ప కార్యాలు, ఘనకార్యాలు చేయగలిగిన దేవుడు. ఈ రోజున ఒక చక్కటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. ఈరోజు వర్తమానం శాశ్వతమైన శోభ. అంటే శాశ్వతమైన శోభాతిశయంగా మన దేవుడు మనలను మార్చునుగాక. చెప్పండి గట్టిగా. మన దేవుడు ఏం చేస్తాడు? శాశ్వతమైన శోభాతిశయంగా దేవుడు మనం మారుస్తాడు. చదవండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వాక్యం. నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటలేడు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. హల్లెలూయా. ఈరోజు వర్తమానం ఏంటంటే, నిన్ను శాశ్వత శోభాతిశయంగా నా దేవుడు మార్చునుగాక. నా దేవుడు ఈ పరిచయుడు మార్చునుగాక. ఇది ఎట్లాగ మార్చబడుతుందంటే, శాశ్వతమైన శోభాతిశయం. శాశ్వతము అని అంటే అర్థం ఏంటంటే నిత్యమైనది, ఎప్పటికీ ఉండేదాన్ని శాశ్వతమైనది అంటారు. మన భాషలో చెప్పుకోవాలంటే, బంగారం ఉందే, బంగారం తుప్పుపడ్డిద్దా? బంగారం పాడైపోయిద్దా? బంగారం ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది. కారణం ఏంటంటే దానికి ఉండే క్వాలిటీ అటువంటిది. అది తుప్పు పట్టడం ఒక 10 సంవత్సరాల పాటు తీసుకెళ్ళి లోపల పెడితే తుప్పు పట్టిద్దా? పొరపాటును కూడా పాడైపోదు. బంగారం ఎలాగైతే పాడైపోదో నా దేవుడు నిన్ను కూడా శాశ్వతమైన శోభాతిశయంగా మార్చాలని నెలలో దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే నిత్యము ఉండే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. నిరంతరము నువ్వు దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా నా దేవుడు చేయాలనుకుంటున్నాడు. శాశ్వతమైనటువంటి శోభను నువ్వు అలంకరించుకునేటట్లుగా నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలని కోరుకుంటున్నాడు. మనము ఎవరమేనంటే దేవుని చేతిలో ఉన్నటువంటి పిల్లలు. హల్లెలూయా.
యేసయ్య చేతి నీడలో, యేసయ్య కను రెప్పల చాటును ఎదుగుతున్న బిడ్డలం మనం. ఆయన మనతో మాట్లాడుతూ అంటాడు, నిన్ను శాశ్వతమైన శోభాతిశయంగా మార్చాలనుకుంటున్నాడు. శోభ అంటే అర్థం ఏంటంటే అందమైనది. ఇంకో మాటలో చెప్పాలంటే బైబిల్ పరంగా మహిమ కలిగినది. హల్లెలూయా. మన దేవుడు మనల్ని ఎలా చేయాలని కోరుకుంటున్నాడయ్యానంటే శాశ్వతమైన శోభాతిశయంగా మార్చాలనుకుంటున్నాడు. బంగారం ఎట్లయితే నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటుందో ఏమండి, అట్లానే మన విశ్వాస పరిమాణం కూడా దినదినము దగదగలాడుతూ మెరుస్తూ ఉండాలి. ఇంకో మాట చెప్పమంటారా, బంగారం రోజు రోజుకి విలువ పెరుగుతూ ఉంటుంది, రేటు పెరుగుతూ ఉంటుంది. నీ విశ్వాస పరిమాణంలో దేవుని మహిమ చేత కప్పబడిన నీవు, దేవుని కృపను పొందుతున్న మనము, దేవుని పరిశుద్ధత స్థాయిలో ఎదుగుతున్న మన జీవితాలు దినదినము శాశ్వతమైన శోభను సత్కరించుకునేటట్లుగా మన దేదీప్యమానంగా వెలిగించబడాలని పరిశుద్ధాత్ముడు ఈ నేల మనలో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం మన పరిచర్యలో నెరవేర్చబడునుగాక, ఈ పరిచర్యలో నెరవేర్చబడునుగాక. ఈ పరిచర్య సరిహద్దులు నానాటికి నా దేవుడు విశాలపరచబడునుగాక. ఇది శాశ్వతమైన శోభను కలుగు చేసేటట్లుగా యేసయ్య ఆశ్రయపురం అనే పరిచర్య సరిహద్దులు నా దేవుడు విస్తరింపచేయునుగాక. మన దేవుడు ఎవరంటే గొప్ప కార్యాలు చేస్తాడు. మన దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడనంటే నిన్ను శాశ్వతమైన శోభాతిశయంగా మార్చడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు దేవుడు అని అంటే ఇంకా కన్యల మధ్యలో ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు. ఇంకా నువ్వు అవమానాల మధ్యలో నలుగుతూ ఉంటావని దేవుడు నిన్ను పిలవలేదు. ఇంకా నువ్వు నీ కుటుంబం విచ్ఛిన్నమైపోయి భయంకర పరిస్థితుల మధ్యలో దిగజారిపోతున్న అనుభవంలో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. నిన్నేం చేయాలని కోరుకుంటున్నాడంటే నిన్ను శాశ్వతమైన శోభాతిశయంగా దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. శాశ్వతమైన శోభాతిశయం అంటే ఇంతవరకు చేస్తాను నేను కాదు, అన్లిమిటెడ్. నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే, ఎంతగా పరిశుద్ధతను కోరుకుంటూ ఉంటావో, ఎంతగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటావో, ఎన్ని గంటలు దేవుడి సన్నిధిలో ప్రతిష్ఠిత చేసుకుంటుంటావో అంతకంతకు నా దేవుడు నీపైన మహిమను కుమ్మరించాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరయ్యానంటే బహుకీర్తనీయుడండి. హల్లెలూయా. ఆయన బహుగా నిన్ను వర్ధల చేయాలని కోరుకుంటున్నాడు. నిన్ను కొన్ని విషయాల్లోనే దీవించి కొన్ని విషయాల్లో నువ్వు దీవించబడకుండా ఉండడం దేవుని చిత్తం కాదు. మనుషులైతే కొన్ని విషయాల్లో నీ పట్ల జాలి చూపించి కొన్ని విషయాలు వాళ్ళకి కలిగి పెడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా కొంచెం బాధ కలిగింది అనుకోండి, పెట్టేది కూడా పెట్టకుండా తీసుకుని దాచుకుంటారు. ఇది మనుషుల స్వభావం. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్యానంటే నీ కొరకు నా కొరకు మహిమ కలిగిన ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఏమండి నరవాడుతున్న నరుడు కోసం మహిమ కలిగిన దేవుడు, మహిమాస్వరూప్యకు దేవుడు రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. ఏమీ లేనివానిగా నార్మల్ మనిషిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. ఎందుకు కొన్నాడు చెప్పనా? నీవు శాశ్వతమైన శోభాతిశయంగా మార్చబడాలని, అందమైన వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దబడాలని, ఒక ఔన్నత్యాన్ని పొందే అనుభవాల మధ్యలో నువ్వు నడిపించబడాలని సృష్టికర్త నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఆయన మనం ప్రేమించింది దేనికోనంటే లోకంలో పాపంలో పత్రమవుతున్న మనలను దేవుడు ప్రేమించి దేవుడు పిలిచి ఆయన హక్కును చేర్చుకుని తన కౌగిల్లో దాచి అవమానం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆయన కౌగుల్లో హత్తుకుని నా కుమారుడా నేను నీకు తోడుగా ఉన్నాను. మనుషులు నిన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేదు. స్నేహితులు సమకాలికులు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే దేవుడు మనలను శాశ్వతమైన శోభాతిశయంగా మార్చాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుని పిలిచాడు. ఆమేన్. ఆయన పిలుపుకు ఒక అర్థం ఉందండి. ఆయన మనల్ని ప్రేమించడానికి కూడా ఒక అర్థం ఉంది. ఎందుకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు? ఎందుకు మనిషి పట్ల అంత ప్రేమ అని అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్తమానం 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన చక్కటి మాట మనం చూస్తే,
యోహాను సువార్తమానం 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. ఆమేన్. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన మనలను ప్రేమించి తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఎందుకు అనంటే, పాపంలో నలిగిపోతున్న మనలను, శాపం చేత కొట్టుమిట్టాడుతున్న మనలను, అపరాధముల చేత చచ్చిన మనలను, మన దోష క్రియల చేత క్షీణించబడుతూ అవమానించబడుతూ కన్యల మధ్యలో శ్రమల మధ్యలో నలిగిపోతున్న మనలను విడిపించుటకు మహోన్నతుడైన దేవుడు మహిమాస్వరూపియగు యేసుక్రీస్తు నాథుడిని నీ కొరకు నా కొరకు లోకానికి పంపించాడు. దేని కొరకు అంటే, నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా దేవాతి దేవుడు మార్చాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటంటే, నీవు శాశ్వతమైన శోభాతిశయంగా మార్చబడాలని, దేవుని మహిమను నువ్వు పొందుకోవాలని, దేవుని ప్రసన్నతను నీవు నేను అనుభవించాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. నీవు ఎప్పుడూ బాధపడుతుంటే నీ ఇరుగు పొరుగువాడు చూసి నిన్ను సంతోషిస్తారేమో కానీ, నా దేవుడు నువ్వు బాధపడితే తట్టుకోలేడు. నువ్వు కన్నీరు కారిస్తే ఆయన నిన్ను చూసి దాటిపోడు. ఆయన అంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. ఎందుకు ప్రేమించాడు అనంటే, ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి. ఏ జీవం అది? నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుడు మనలను ఏమండి ప్రేమిస్తున్నాడు. మనుషుల ప్రేమ కొంతకాలం ఉంటుంది, స్నేహితుల ప్రేమ కూడా కొంతకాలం ఉంటుంది. యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటాడు. అంటే ఎంత ప్రేమించాడు? ఇంత ప్రేమించాడా? నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో ఎస్తేరు అనే ఒక అమ్మాయి ఉంది. ఎస్తేరు అనే అమ్మాయిని రాజు అయినటువంటి అహర్వెరోషు రాజుగారు వివాహం చేసుకున్నాడు. చాలా పెద్ద చరిత్ర, నీకు ఒక ముక్కలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. ఆ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయికి చెప్తున్నాడు, మా ఈ రాజ్యంలో నీకు ఎంత కావాలో అంత తీసుకో, రాజ్యంలో సగం ఇస్తాను నీకు అన్నాడు. అమ్మాయిని ప్రేమించి ఎంత ఇస్తాడంట? రాజుగారు రాణిని ప్రేమించి రాజ్యంలో సగం ఇస్తాను తీసుకోమ్మా అన్నాడు. మన దేవుడు ఎవరో చెప్పనా? సగం ఇచ్చేవాడు కాదు, అరా కొరగా ఇచ్చేవాడు కాదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుక ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది యేసయ్య ప్రేమ, ఇది దేవుని ప్రేమ. మనుషుల ప్రేమ కొంతవరకే పరిమితి, కానీ యేసయ్య ప్రేమ అన్లిమిటెడ్. హల్లెలూయా. దాన్ని కొలవలేం, దాన్ని వివరించలేం. దాన్ని ఒకవేళ నువ్వు ఎంతగా నువ్వు దాన్ని లెక్కగట్టినా ఇంకా ఎక్కడో నీ కొలతలో మిగిలే ఉంటుంది. ఒక ఆయన ఓ పాట రాసుకున్నాడు. ఓ పాట రాసుకుని ఏమని రాసుకున్నాడంటే, పాట నేను సరిగా గుర్తులేదు. ఆ పాటలో ఏమని రాశాడంటే, సముద్రం అంతా ఇంకైపోయినా, ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ కలములు పెనల్లాగా మారిపోయినా, ఏమండి ఈ భూమి అంతా పేపర్గా మారిపోయినా, యేసయ్య ప్రేమను వర్ణించడానికి స్థలం సరిపోదట. హల్లెలూయా. అంటే యేసయ్య ప్రేమను అనుభవించడానికి, ఆయన కృపను పొందుకోవడానికి, ఆయన కృపను ధ్యానించడానికి పరిశుద్ధాత్ముడు ఈ పూట చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, నిన్ను నా దేవుడు శాశ్వతమైన శోభాతిశయంగా మార్చాలని మహిమ కలిగిన దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకంలో ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రతి మనిషిని చూస్తున్నాడు. ప్రతి మనిషి అడుగు జాడలను ఆయన గమనిస్తున్నాడు. ప్రతి మనిషి ఉద్దేశాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రతి మనిషి యొక్క కోరిక తలపులు వాటి ఏదైతే చేస్తున్నారో వాటన్నిటినీ సర్వశక్తి కలిగిన దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. చూస్తున్న దేవుడు అంటాడు,
నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను, నిన్ను అనామకుడిగా విడిచిపెట్టను. కారణం ఏంటంటే మన నమ్మిన దేవుడు ఎవరో చెప్పనా? సర్వశక్తి కలిగిన దేవుడు. చదవండి ఒకసారి యోహాను సువార్తె 1వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఎలా నివసించాడట? శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు సేవ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలా? ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి, ఇప్పుడు పొరపాటు నేను చనిపోయాను అనుకోండి, ఎన్ని రోజులు ఉంచుతారు? బాగా ప్రేమికపోతే ఓ 2 రోజులు ఉంచుతారు. 3వ రోజైనా తీసుకెళ్ళి, ఒకవేళ నువ్వు తీసుకెళ్ళకపోయినా చుట్టుపక్కల వాళ్ళు వచ్చేవాళ్ళు జాగ్రత్తగా మూట కట్టి చాలే ఏడిసిన జాలని తీసుకెళ్ళి పాతి పెడేస్తారు. ఆ తర్వాత ఓ 2 నెలలు 3 నెలలు గుర్తుపెట్టుకుంటారు. తర్వాత మళ్ళీ మామూలుగా మన పని యథావిధిగా యథారాజా తథా ప్రజ అన్నట్టుగా మన పనిలో మనం పోతాం. మా నాన్న చచ్చిపోయాడని చెప్పి సంవత్సరాల తరబడి ఏడిచే కొడుకులు ఎక్కడని చూసారా? ఒకవేళ బాధపడితే భార్య బాధపడిద్దేమో, మా ఆయన ఉంటే ఎలా ఉండేమో, నా భర్త ఉంటే ఎట్లా ఉండేనేమో అనుకుని వాళ్ళు అనుకుంటారేమో. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో స్వార్థ చేసి తిరిగి వెళ్ళిపోతూ ఒక చక్కటి మాట చెప్తాడు. అపోస్తుల కార్యాలు రాయబడింది, నేను వెళ్ళుంటే మంచిది, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. అతడు ఏం చేస్తాడు చెప్పనా? మహిమ నుండి అధిక మహిమ చేత నిన్ను నింపుతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నిన్ను సరిచేస్తాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను శుద్ధీకరిస్తాడు, పరిశుద్ధాత్ముడు నీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలహీనతలను కడిగి నిన్ను శాశ్వతమైన శోభాతిశయంగా మార్చుటకు శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన అంటాడు, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడట, ఆ ప్రేమించిన లోకం కొరకు ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని నీ కొరకు నా కొరకు ఈ లోకాన్ని పంపించాడు. దేవుడు నీతో కనుక ఉంటే నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది. యేసయ్య నీతో ఉంటే నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసయ్య ఉన్న ఇల్లు ఎలా ఉంటుందంటే సమృద్ధి చేత నింపబడుతుంది. యేసయ్యని లేని ఇల్లు ఎలా ఉంటుంది చెప్పనా? గాఢాంధకారంలా ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఎందుకు పరిగణ పాడు దెబ్బలా ఉంటుంది. మీకు ఒక మాట చెప్తాను. ఓసారి యేసు ప్రభు ఓ ప్రాంతానికి స్వార్థ చెప్పడానికి వెళ్ళాడు. యేసు ప్రభు స్వార్థ చెప్తాకి వెళితే ఆ ప్రాంతంలో ఎక్కడో సముద్రం ఒడ్డున, ఆ సముద్రం ఒడ్డున ఒక ఊరుంటే గెరాసేన ప్రాంతం అనే ప్రాంతం ఉంటే ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. వెళుతున్న దారిలో చాలామంది యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా జనులు గుంపులుగా వచ్చేవాళ్ళు. యేసు ప్రభు స్వార్థ చేస్తూ వెళుతున్న ఆ సమయంలో అనేకమైన ప్రజలు వందల కొలదిగా ప్రభువుని వెంబడించి ఆయన వెంబడి వెళ్ళడం మనం చూస్తాం. అయితే యేసు ప్రభు ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఒక్కడున్నాడు. ఆ ఒక్కడు ఏం చేస్తున్నాడంటే సమాధి దొడ్లో కూర్చున్నాడు. వాడు రాత్రి భావంలో ఇంటికి వెళ్ళాడు. ఇక 24 గంటలు సమాధుల్లోనే కూర్చుంటాడు. ఈ సమాధుల్లో కూర్చుని దారంటే వచ్చేవాడిని పోయేవాడిని రాళ్ళు ఇచ్చి కొడతా ఉండేవాడు. వాడు పని ఏంటంటే 24 గంటలు సమాధుల్లోనే దెయ్యాలతోనే సహవాసం, మనుషులతో సహవాసం పోయింది. మీకు అర్థమయ్యే శైలిలో చెప్పాలి అంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు, మనుషులు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు ఏదనుకుంటే అదే చేస్తారు. అదే బాబు అది తప్పురా అని చెప్పినా వినరు కొంతమంది. వాడికి ఏది నచ్చితే అది, ఆ అమ్మాయికి ఏది నచ్చితే అది. ఏమండి ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో భయంకరమైన పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే 50 సంవత్సరాలు ఆవిడ 20 సంవత్సరాల నుండి తీసుకుపోయిందంట. 50 సంవత్సరాలు పెద్ద ఆవిడ 20 సంవత్సరాల నుండి తీసుకుని పోయిందంట. ఏమిట్రా అని అంటే ఆవిడ అంటది, ఇది పోలీస్ స్టేషన్లో పోలీసులు అడుగుతుంటే వీడియో తీసాడు ఎవడో తీసి, ఏమైందమ్మా అంటే నేను ప్రేమిస్తానండి, పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఉన్నారు ఆవిడకి. అంటే ఎట్లా ఉంది, ఎక్కడ ఉన్నారు? దేవుని సమకూలంలో రావలసిన వాళ్ళు, దేవుని పిల్లలుగా మార్చబడాల్సిన వాళ్ళు లోకంలో పతనమైపోతున్న స్థితుల మధ్యలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు కూడా అక్కడికి వెళితే ఆ సమాధి దొడ్లో ఒక తిరుగుతున్నాడు గిరగిరమంట. వాడిని ఎంతమంది బంధించాలని ట్రై చేసినా వాడు ఎవరిని బంధించలేవు. వాడిని ఎవ్వరు బంధించలేకపోతున్నారు. తాడుతో కట్టారట.
తెంపి పడేశాడట. గొలుసులతో పెట్టారట, గొలుసులు కూడా తెంపి పడేశాడట. వాళ్ళలో కొన్ని రకాల దురాత్మలు వాడిని పట్టి పీడిస్తున్నాయి. యేసు ప్రభు దూరంలో కనబడితే, యేసు ప్రభు అంత దూరంలో కనబడితే వీళ్ళలో ఉండే దెయ్యాలు మాట్లాడుతున్నాయి, నజరేయుడని యేసు, మాతో నీకేంటి పని అని. యేసు ప్రభు అన్నాడు, ఎందుకు ఇతను బాధ పెడుతున్నారు, ఇతరుల నుండి వెళ్ళిపోండి అని యేసు ప్రభు అంటే, అప్పుడే మమ్మల్ని నశింపు చేస్తావా, అప్పుడే మమ్మల్ని పాడు చేసేస్తావా, మేము వెళ్ళాం, నన్ను దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు అని అంటే, ఎక్కడికి వెళ్తారు, అగో ఆ ఎదురుగుండగా పందుల గుంపులోకి వెళ్తామని. ఒక మనిషికి దెయ్యాలు పట్టిని, ఆ దెయ్యాలు ఆ పందుల గుంపులోకి వెళ్తే ఆ పందులన్నీ సముద్రం ఒడ్డున ఉన్న పందులన్నీ సముద్రంలో పడి గిలగిలలాడి చచ్చాయి. ఇంచుమించుగా చాలా పందులు అక్కడ ఉన్నాయి. ఓ మాట చెప్తాను మీకు, దారంట పోయినప్పుడు బండితో ఎవడన్నా పందిని కానీ గుద్దాడు అనుకోండి, బండి మీద కాళ్ళేసి ఇరిగిపోద్ది. పంది మాత్రం దులుపుని రైన్ పోద్ది. ఆఖరికి నువ్వు సుమేకిచ్చి గుద్దిన పెద్దగా దెబ్బ ఏం తగలదు దానికి, ఇలా దులుపుని పోద్ది. పంది అంత బలమైంది కదా. మనిషి ఎంత బలవంతుడు, సైకిల్ గుద్దితేనే కాలేసి ప్యాచర్ అయిపోద్ది, సైకిల్ మీద పడిపోతేనే కాలేసి ప్యాచర్ అయిపోయి ఇరిగిపోద్ది కదా. కానీ ఇతనిలో ఉన్న దెయ్యాలు ఎన్ని అని అంటే, పందులు చంపగలిగినటువంటి దెయ్యాలు ఇతరులు ఏలుబడి చేస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి లోకంలో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున పాడైపోతాడు. యేసయ్య మాట విని యేసయ్య దగ్గరకు వస్తే తన జీవితం మార్చబడదు. యేసు ప్రభు ఆ దెయ్యాలు విడిచిపెట్టి తోలేశాడు. ఆ తర్వాత ఆ కుర్రోడు దేవుని మహిమపరుస్తూ యేసయ్య వెంబడి వెళ్ళినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసు ప్రభు తననే ఏమనుకున్నాడంటే, ఏ విధం చేతనైనా ఇతనిని శాశ్వతమైన శోభాతిశయంగా మార్చాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఊరిలో అందరూ ట్రై చేశారు, వీడిలో ఉన్న దెయ్యాలు పోగొట్టాలని తాళ్ళు వేసి కట్టారు, పోల గొలుసులు వేసి కట్టారు, పోల మొత్తమే సమాధులు తిరుగుతుంటే ఇక ఈయన్ని ఇష్టానుసారంగా వదిలేసిపోయారు. నాకు అర్థం కానిది ఏంటంటే, వీళ్ళ కన్న తల్లిదండ్రులు కూడా ఒకవేళ ఉండుంటే వాళ్ళు కూడా విడిచిపెట్టిపోయారు. ఇది మనుషుల ప్రేమ. హల్లెలూయా. ఇది మనుషుల ప్రేమ. కొంతవరకే ఓర్చుకుంటారు, కొంతవరకే దాన్ని తట్టుకోగలరు. కానీ యేసయ్య ప్రేమ నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలమందున్నా దేవుడు నిన్ను మనసులో రేపి తీసుకుని వచ్చి ఆయన స్థలమందు నిలబెడుతున్నాడు. కారణం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు కనుక ఒక వ్యక్తిని ప్రేమించకపోతే, యేసయ్య కనుక ఒక వ్యక్తిని ప్రేమించకపోతే, ఆ వ్యక్తి జీవితాన్ని ఆ సమాధి దొడ్లో గెరాసీన్లు అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దెయ్యాలు పట్టినోళ్ళగా మారిపోతుంది. ఇంకా ఆ దెయ్యం పెట్టినాడు దారంట బోయిని కొడతాడు, రాళ్ళిచ్చి కొడతాడు, లేదంటే ఆడి కొట్టుకుంటాడు. ఇక ఇట్లా తిరిగిన వాళ్ళందరూ ఎవరంటే రకరకాల దెయ్యాల చేత బాధించబడుతున్నవాడు. మీకు మాట నేను చెప్తాను, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటి అని అంటే, నిన్ను నన్ను పరిశుద్ధపరచుట కొరకు వచ్చాడు. దేని కొరకు వచ్చాడైనా? పరిశుద్ధపరచుట కొరకు వచ్చాడు. ఏ విధం చేతనైనా దేవుడు నీకు మహిమ కలిగిన స్థానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇంతకీ మనం ఆరాధించే దేవుడు ఎప్పుడు ఉంటాడు? యేసు ప్రభు చరిత్ర అయిపోయిందని చాలామంది చెప్తున్నారు. చదవండి ఒక మాట, 90వ కీర్తన 1-2 వచనాలు చదవండి. యేసు ప్రభు వచ్చాడండి, వెళ్ళిపోయాడండి, యేసు ప్రభు అనేవాడు లేడండి అని అంటున్నారు. చదవండి అన్నమాట. 90వ అధ్యాయం 1-2 వచనాలు ఊటి నుంచి ప్రారంభించండి. ప్రభువా, తరతరములుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. హల్లెలూయా. అక్కడ రాసి ఉంటుంది, అయ్యా ఈ భూమి పుట్టక మునిపే నువ్వు ఉన్నావు, తరతరములు నీవే మాకు దేవుడు, నీవు తప్ప ఎవ్వరూ మాకు లేరని దైవజనుడైన మోషే యేసు ప్రభు పుట్టక మునుపు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఏమండి యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రార్థన పైన రాసి ఉంటుంది. దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థన
యేసు ప్రభుకి తనకి ఇంచుమించుగా కొన్ని వందల సంవత్సరాల తేడా. అప్పుడే ఆయన అంటాడు, అయ్యా మాకు నివాస స్థలము నీవే. ఎవరెవరెవరో మాకు నివాస స్థలం నీవే. మీరు తర్వాత చదువుకుని యోహాను సువార్త 14వ అధ్యాయం రాసి ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమించట ఆయన ఉండే స్థలంలో మనల్ని నిలబెట్టడానికి, ఏమండి ఆయన ఉన్న స్థలంలోకి మనం తీసుకుని వెళ్ళడానికి మనలను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఎవరయ్యారంటే యుగ యుగములకు దేవుడు. ఎన్ని తరాలకు దేవుడు? కొంతకాలానికి కాదు. నా చిన్నప్పుడు కొంతమంది బాబాలు ఉండేవారు. ఆ తర్వాత కాలక్రమేణా కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకా కొంతమంది రన్నింగ్లో ఉన్నారు, చాలామంది వెళ్ళిపోయారు. అక్కడక్కడ వాళ్ళు కూడా అప్పుడప్పుడు, అంటే నేను సోషల్ మీడియాలో వాటిల్లో చూసిన విషయాలే, లైవ్లో చూడలేదు. కానీ యేసుక్రీస్తు చరిత్ర, ఒకవేళ నిజంగా యేసు ప్రభుని నమ్ముకోకూడదు అని అనుకుంటే కనుక యేసు ప్రభు చరిత్ర ఇంతవరకు రాదు. యేసు ప్రభు చరిత్ర ముగిసిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు చరిత్ర ముగిసిపోతే ఈరోజు నేను కొండక్కర్లేదు, మీరు కూడా ఇక్కడ రావసలా, మన పనిపాట్లలో మనం వెళ్ళిపోవచ్చు, చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు. కానీ యేసు ప్రభు మనల్ని ప్రేమించి ఇంకనూ నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని, శాశ్వతమైన శోభాతిశయంగా మార్చాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. యేసయ్య మనల్ని పిలిచింది దేని కొరకనంటే, చదవండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట. అసలు దేవుని ప్రణాళిక మన పట్ల ఏమిటి అనేది మనం చూస్తే 48, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మీరు వాక్యం అంటే అర్థం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రాసి ఉంటుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో దిగి వచ్చాను. అంటే ఈ వాక్యం ఎవరో చెప్పనా? దేవుని మాట అనండి ఒకసారి, యేసయ్య మాట అనండి ఒకసారి. ఈ యేసయ్య మాట నీతో నాతో మాట్లాడుతుంటుంది, యేసయ్య మాట నిన్ను నన్ను దర్శిస్తూ ఉంటుంది. ఇక్కడ అంటాడు, గడ్డి ఎండిపోద్ది, దానికి ఉన్న పూలు కూడా వాడిపోతాయి. గడ్డి చెట్టు, అక్కడక్కడ చెట్లు ఉంటాయి, ఆ చెట్లు ఒకసారి దారిని వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే నీళ్లు పడినప్పుడు చక్కగా వికసిస్తూ నిగనిగలు ఆడుతూ ఉంటాయి. ఆ చెట్లు కళకళలాడుతూ ఉంటాయి. ఏది? గడ్డి పువ్వు. గడ్డి పువ్వు దాని సొగసు నిగనిగలాడుతూ ఉంటుంది. ఒకసారి అలా తుంచి పక్కన పడేసాం అనుకోండి, సాయంత్రంకి ఏమైపోద్ది? అందమైన గులాబీ పువ్వు అయినా, ఏమండి బాగా మంచి నిగనిగలాడితే కళ్ళకి మంచి అందంగా కనబడ్డ పువ్వు తీసుకుని తల్ల పెట్టుకున్నాం అనుకోండి, ఎంతవరకు ఉంటుంది? గట్టిగా ఉంటే సాయంత్రం ఉంటుంది. దానికి ఇంకా కొంచెం అప్పుడప్పుడు నీళ్ళు చల్లితే, ఫ్రిడ్జ్లో పెడితే ఒక 2 రోజులు ఉంటుందేమో, అవునా? 3వ రోజు ఖచ్చితంగా ఏమైపోద్ది? వాడిపోద్ది. అదేంటది? అంతలో కనబడి అంతలో మాయమైపోయే చిన్న పువ్వు, చిన్నపాటి జీవితం, ఏమండి? కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలచును. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఇక ఈ పరిశుద్ధ గ్రంథం ఉందండి. ఈ పరిశుద్ధ గ్రంథం నాకు ఇంచుమించుగా 5వ తరగతి 6వ తరగతి ఉండగా బైబిల్ మొత్తం నేను చదువుకున్నాను. 6వ తరగతి నుంచి ఈరోజు వరకు, ఏమండి ఈ బైబిల్లో ఉన్న చరిత్ర మాసిపోయింది, దీన్ని చూసి పాడైపోయాను, యేసు ప్రభు దగ్గరికి వచ్చాక నా జీవితం అధోగతం అయిపోయింది అన్నవాళ్ళు భూమి మీద ఎవ్వడూ లేడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మి బాగుపడిన చరిత్రలు చాలా ఉన్నాయి. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు ఒకసారి వాక్యాన్ని చదువుతూ అనుకున్నాడట, దీనిలో ఉన్న లోపలన్నీ కనిపెట్టి క్రీస్తన్నిటిని అంతం చేసేయాలి అనుకుని తీర్మానం చేసుకుని అయ్యగారు బైబిల్ చదవడం ప్రారంభించాడు. ఆయన ప్రారంభించిన తర్వాత దీనిలో ఉన్న లోపాలు రద్దని పెన్న పేపర్ పెట్టి కూర్చున్నాడు. దీనిలో ఉన్న లోపాలు కనబడకపోగా అందులో ఉండే వాక్యం నాలో ఉండే బలహీనతలు బయటికి తీస్తాం ప్రారంభించిందట. ఇదేమిట్రా, నేను దీంట్లో లోపాలు ఉన్నాయని నేను తెస్తుంటే ఇదేమో నాలో ఉన్న లోపాలు చెప్తుందేటని ఆ బైబిల్ చదివి మారు మనసు పొంది బాప్తిసం పొంది క్రీస్తు యేసు రక్షకునిగా మార్చబడి ఈ లోకంలో నుండి దేవుడుండే పట్టణానికి కొనుపోబడ్డాడు ఆర్ఆర్కే మూర్తి గారు, ఆచార్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆయన. ఏమండి అనేకులు దీన్ని చదివి జీవితాలు బాగు చేసుకున్నారు.
ఆ వాక్యము నిత్యము ఉంటుంది, నిన్ను బాగు చేస్తుంది, నన్ను బాగు చేస్తుంది. 119వ కీర్తనలో రాసి ఉంటుంది, నా ప్రాణము మంటిని అత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత దాన్ని బ్రతికించు అంటాడు దావీదు. హల్లెలూయా. దేన్ని అత్తుకుందట? మంటిని అత్తుకుందట. ఈ మంటిని అత్తుకున్న ప్రాణాన్ని నుండి, అయ్యా ఈ మంటి శరీరం ఏ కాడికి లోకాన్ని కోరుకుంటుందయ్యా, ఈ మంటి శరీరం ఎప్పటికీ పాపాన్ని కోరుకుంటుందయ్యా, ఈ మంటి శరీరం ఏ కాడికి నాలో శరీరాలు రేగుతున్నాయి నాయన, అయ్యా నేను ఈ మంటి శరీరంతో చచ్చేటట్టున్నాను, నీ వాక్యము చేత నన్ను బ్రతికించవా అంటాడు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం మనిషిని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనిషిని బాగు చేస్తుంది. దేవుని వాక్యం మనిషిని పరిశుద్ధపరుస్తుంది. ఎప్పుడు చేస్తుంది చెప్పనా? ఆ వాక్యము నీలోనికి వచ్చినప్పుడు. హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకున్న దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదంటే 119వ కీర్తన 105వ వచనంలో. దేవుని వాక్యం నా పాదములకు దీపం అయిందనుకోండి, నడుగు ఏమండి ముళ్ళు కప్పల పడిద్దా? దేవుని వాక్యం నా పాదములకు దీపంగా ఉందనుకోండి, నా అడుగులు జారతాయా? దేవుని వాక్యం నా పాదాలకు దీపంగా మారింది అనుకోండి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాయా నా అడుగులు? నా అడుగులు జాగ్రత్తగా ఉంటాయి. హల్లెలూయా. నా అడుగు వేసే ప్రతి అడుగు దీవెనకరంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన వాక్యము నాలో ఉంది కనుక, ఆయన వాక్యము నాలో నివాసం చేస్తుంది కనుక, నిత్య జీవపు మాటలు నాలో ప్రజ్వరులుతున్నాయి కనుక, నేను పెట్టిన అడుగెల్లా చక్కగా ఏమండి నేషనల్ హైవే రోడ్డు మీద నడిచి వెళ్ళినట్టుగా ఉంటుంది. యేసయ్య వాక్యం నాలో లేదనుకోండి, నేను ఎక్కడికి వెళితే అక్కడ పడుతూ ఉంటాను, ఎక్కడికి వెళితే అక్కడ సొమ్మసిలిపోతూ ఉంటాను. కారణం ఏంటంటే దేవుని వాక్యం నాలో లేదు కనుక ప్రతి గాలికి భయపడుతుంటాను. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, దేవుని వాక్యాన్ని ఎరిగి దేవుని వాక్యాన్ని నమ్ముకుని దేవుని వాక్యం హృదయంలో దాచుకున్న వ్యక్తి లోకానికి భయపడ్డు, యేసయ్యకి భయపడతాడు. దేవుని వాక్యం నీలో లేకపోతే ప్రతిదానికి భయపడతావు, ప్రతిదానికి భయపడతావు. నేను మనిషినండి, నేను మనిషిని, నేను ఉప్పు కారం తింటున్నాను, నాకు కొన్ని రకాల కోరికలు ఉన్నాయి. ఈ కోరికలు ఉన్నాయని ఈ కోరికలకి తగ్గట్టుగా నేను జీవించాను అనుకోండి, దేవుని సేవకుని అవగలనా? అసలు మనిషిగా మార్చబడగలనా? ఒక వ్యక్తి మా ఇంటి దగ్గర ఉండేవాడు. అతని పేరు వద్దులేండి. అయ్యగారు వెళ్ళిన ప్రతి చోటలో ఏదో గొడవ వేసి కొత్త ఉండేవాడు. వేసుకుని వస్తా ఉంటే సరిగ్గా 42 సంవత్సరాలు కూడా దాటలా, 42 కూడా దాటలా, 40, 41 అట్లా ఉంటుంది. అంటే నాకు ఆయన పెద్ద తేడా ఏముండదు. 40, 42 సంవత్సరాలు దాటక మునిపే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే వయసుకు మీరిన పనులు చేసి విచ్చలవిడితరమైన వ్యభిచారాత్మలు నింపబడి జీవితాన్ని కాలం కట్టి ముందు పోగొట్టుకున్నాడు. కానీ దేవుని వాక్యం నన్ను దర్శించకపోతే ఎప్పుడో గుండెలు అరిపి చచ్చిపోయేవాడు. ఎందుకని? మనకుండే ఉద్యోగాన్ని బట్టి. దేవుని కృప నిన్ను నన్ను ఏం చేసిందంటే శాశ్వతమైన శోభాతిశయంగా మార్చడానికి ఆ వాక్యము నిత్యము నిన్ను దర్శిస్తూ ఉంటుంది. ఉదయకాలాన్నే ఒకడు నన్ను అడిగాడు, ఫేమస్ అయిపోవాలన్నా రోజు వాక్యం పెడేస్తున్నాం, ఈ మధ్య వాక్యంతో పాటు ఈ మధ్య ఓ నిమిషం ప్రసంగం కూడా చేస్తున్నాం అన్నాడు. వాక్యం ఎక్కువైపోయి కదండి, దాని ద్వారా 2 మాటలు నాకులోటోడు ఎవడని వింటే బాగుపడతారని పెడుతున్నానండి. ఫేమస్ అయిపోవాలనుకుంటే యూట్యూబ్లో ఛానల్లో అలా పెంచుకుని పోవాలంటే ఒక 1000 రూపాయలు కడితే 2000 మంది జాయిన్ చేస్తాను. ఒక ఆయన 4-5 సార్లు ఫోన్ చేశాడు నాకు, 2000 మంది సబ్స్క్రైబర్ పెడతారండి పాస్టర్ గారు, మీ ఛానల్ బాగా డెవలప్ అవుతుంది, పెంచుతామన్నాను. నాకేం పెంచకల్లా, యూట్యూబ్ ఛానల్ పెరగకపోయినా పర్లా, నేను పడిపోకుండా ఉంటే చాలు. ఆత్మీయ జీవితంలో పడిపోకుండా దేవుని పరిశుద్ధతను కాపాడుకుంటే చాలు అన్నాను. అంటే దేవుని సన్నిధిలో నేను గడుపుతూ నేను రోజుకి ఎలా కావాలంటే శాశ్వతమైన శోభాతిశయంగా ఒక్కసారిగా నేను మారలేను. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, దేవుని వాక్యం నన్ను దర్శించింది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాలో
ఏవో తెలియని ఒక 4-5 బలహీనతలు ఉన్నాయనుకోండి, నాకు పద్దాగా అబద్ధం ఆడడం అలవాటు అనుకోండి, అని నాకేంటి మీకు కాదు, నాకుందనుకోండి అబద్ధం ఆడే అలవాటు. ఏం చేయాలా? దేవుని వాక్యం దర్శిస్తున్నప్పుడు, ప్రభువా నాకు అబద్ధాలు ఆడే అలవాటు ఉంది నాయన, ఆడకుండా ఉండాలనుకుంటున్నాను, సహాయం చేయ ప్రభుని దేవునితో ఓ చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా నేను దర్శిస్తాడు. అబద్ధం ఆడినప్పుడు అల్లా ఏమనిపిస్తుంది అంటే హృదయంలో ప్రేరేపణ వస్తుంది, రేయ్ మొన్నే కదా ప్రార్థన చేసావు అబద్ధం ఆడినని, మళ్ళీ ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అని మనస్సాక్షి నేను హెచ్చరిక చేస్తుంది. దేవుని వాక్యం మీద ఆధారపడున్నావు కనుక, దేవుని సన్నిధి విడిచిపెట్టలేదు కనుక ఈరోజు రోజు 10 ఆడేవాడు ఈరోజు 8 చెప్తున్నాడు, ఆ తర్వాత 6 చెప్తున్నాడు. ఎందుకంటే ప్రార్థన మానట్లా, ప్రార్థన సన్నిధికి వస్తున్నాడు, దేవుని ఆరాధన చేస్తున్నాడు. అబద్ధాలు మానలేని వ్యక్తి దేవుని వాక్యాన్ని మార్చుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత మొత్తానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలకి అబద్ధాలు ఆడమే మానేశాడు. ఓ రోజు వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఎవడో పాపం అప్లోడ్ వచ్చాడు. ఇంతకుముందు వాళ్ళ అబ్బాయికి ఏం చెప్పాడంటే, ఎవడో అంతే రే మీ నాన్న లేడు లోపలని చెప్పనేవాడు. ఇప్పుడు వచ్చాడు, వస్తే నాన్న ఆయన 4 సార్లు వచ్చారు నాన్న, మొన్న నువ్వు లేవు డబ్బులు ఇవ్వాలంట, మళ్ళా వచ్చాడు అని చెప్పినప్పుడు అబద్ధాలని వ్యక్తి ఏం చేస్తాడు, దగ్గరికి వెళ్ళి ఏమండి అలా కదండి ఖచ్చితంగా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానండి అని చెప్తాడు. అవునా? అబద్ధాలు వ్యక్తి ఏం చేస్తాడు, రే వెళ్ళు అంటాడు. అప్పుడు నిన్ను బట్టి నీ పిల్లలకు అర్థమవుద్ది, మా నాన్న ఇంతకుముందు అబద్ధాలు అడివాడు, అప్పుడున్న మాట వాస్తవం. అయితే మా నాన్న ఇంతకుముందు అబద్ధం అడుగుతాడు, నాన్న ఇంతకుముందు అక్కడెక్కడ ఉన్నాను మనవాడు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పు అంటే, రే దేవుడు చెప్పాడు అబద్ధం ఆడొద్దని. అప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారు, అబద్ధం ఆడకుండా ఉండాలి నేను కూడా అని పిల్లలు నేర్చుకుంటారు. అవునంటారు కాదంటారా? అదే నాన్న అబద్ధం ఆడి నేను లేనని అనుకోండి, రేపు పొద్దున వీడు కూడా ఉంటాడు, చెప్పనా కాలేజీ ఎగ్గొట్టేసి నేను కూడా కాలేజీకి వచ్చాను టీచర్ గారు అని అంటాడు. ఈ మధ్య కొత్తగా ఒకటి వచ్చినాయి, ఏటయ్యి సీసీ కెమెరాలు. మనిషి వచ్చినా రాకపోయినా ఆ సీసీ కెమెరాలో రికార్డింగ్ అయిపోతుంది, ఎవడొచ్చాడు ఎవడు రావట్లేదు అన్నది. నువ్వు కాలేజీ ఎగ్గొట్టినా ఎక్కడ తిరిగినా మొత్తం తెలిసిపోద్ది. ఇంకో సంగతి చెప్పనా, ఈ ఫోను కూడా మన లొకేషన్ చూపిస్తుంది. తమ్ముడు ఈ ఫోను కూడా లొకేషన్ చూపిస్తుంది. మనం ఎక్కడున్నావు అనే సంగతి చెప్పకల్లా లొకేషన్ అని చెప్తే నువ్వు ఎక్కడున్నావో మనం డైరెక్ట్గా దగ్గరికి తీసుకొచ్చి స్పీడ్ అవుతుంది. అంటే దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని వాక్యం నీలో నిలిచి ఉంటే నువ్వేం చేయవు, పాపానికి చోటు ఇవ్వవు, అపవిత్రతకు చోటు ఉండదు, దేవుని కృపకు పాత్రుడిగా మార్చబడి దేవుని సంకల్పం చేయడానికి ఇష్టపడతావు. అప్పుడు నువ్వు శాశ్వతమైన శోభాతిశయాన్ని పొందుకునే వ్యక్తిగా మార్చబడతావు. దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆ వాక్యం నిన్ను బాగు చేస్తుంది. ఆర్ఆర్కే మూర్తయ్య గారు బాగుపడడానికి దేవుని వాక్యం, నేను బాగుపడ్డానికి కూడా ఈ దేవుని వాక్యమే. మామూలుగా నన్ను వదిలేస్తే నా రంగు చూసి నా సైజు చూసి మీరు అందరూ నల్లోడు పొట్టోడు అని అనుకోవచ్చు. రంగు తేడేమో కానీ మనుషులు మాత్రం మంచి లక్షణాలు ఏమి లేవు. ఎందుకంటే ఒంటరిగా పెరిగాను కనుక లోకంలో ఉన్న దరిద్రులందరూ నాకు బాగా సర్కిల్ పెద్దదే. ఇప్పటికీ మా అబ్బాయి అడుగుతుంటాడు, ఈడెలా తెలుసు ఆడెలా తెలుసు, ఆడల్లి దారినాడు వెళ్ళినాడు కలపెడుతుంటాడు, అన్నా అని పలకరించడం మన అని, నువ్వు పాస్ట్ అయిపోయావు కదా ఇంకెక్కువ మాట్లాడి వెళ్ళిపో అన్నాడు. మా అబ్బాయి అంటాడు, ఎవరినానా అన్నానా అన్నాడు. అండ్ నా స్నేహితులు అంటే, నీకు ఎంతమంది ఉన్నా నా దారంటే పోయి ఉండి అందరూ పలకెత్తున్నాను నిన్ను అంటున్నాడు. లోక సంబంధంగా స్నేహితులు మనకు ఉండడం తప్పని నేను అంటలా. నీ స్నేహం నిన్ను బాగు చేయాలి. హల్లెలూయా. లోక స్నేహంలో ఉన్నప్పుడు జీవితం అగమ్యగోచరం. యేసయ్యతో స్నేహం మొదలుపెట్టగా జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నిన్ను కూడా శాశ్వతమైన శోభాతిశయంగా మార్చబడినట్లుగా దేవుడు చేస్తాడు. బైబిల్లో ఒక ఆమె ఉంది, యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం వెళ్ళప్పుడు యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఆమెతో కొంతసేపు మాట్లాడాడు. ఆమె యేసు ప్రభుని చూసి, అయ్యా నిత్య జీవపు మాటలు కలిగిన నీవు, మా ఊళ్ళో చాలామంది నాగలాటోళ్ళు ఉన్నారు బాబు, మా ఊళ్ళో చాలామంది నాగలాటోళ్ళు ఉన్నారు, ఎక్కడే కూర్చో ప్రభా, అందరినీ తీసుకొస్తాను పరిగెట్టుకెళ్ళి ఊరంతటిని తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పెట్టిందండి. ఇది సువార్త. శాశ్వతమైన శోభాతిశయం అంటే క్రీస్తుకు తన మనసును అప్పగించుకుంది సమరయ స్త్రీ.
యేసు ప్రభుకి తన మనసును అప్పగించుకుంది. యేసయ్య మాట మీద లక్ష్యం ఉంచింది. నా జీవితాన్ని ఎంత క్షుణ్ణంగా చెప్తున్నాడు. మా ఊళ్ళో చాలామంది బ్యాచ్ ఉన్నారు. ఏ బ్యాచ్ ఎన్ని అని అడగండి, లైవ్ కనుక రికార్డింగ్ కనుక బాగోదు. రకరకాల మనుషుల్ని దేవుడి దగ్గర తీసుకొచ్చింది. యేసయ్య మాటలు విన్న వాళ్ళ జీవితాలు దీవెనకరంగా మార్చబడ్డాయి. ఎంతసేపు అన్నది చెప్పినా మహా అయితే ఒక గంట సేపు దేవుని మాటలు వినుంటుంది. యేసు ప్రభుతో ఒక గంట కూర్చుంది. మెట్ట మధ్యాహ్నం 12 గంటలకి యేసు ప్రభుతో మాట్లాడుతుంది. సమరయ స్త్రీ ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరూ తీసుకొచ్చింది. ఏమండి, నన్ను బాగు చేసినాడు, నాతో మాట్లాడినవాడు, నా జీవితాన్ని బాగు చేసిన వాడు ఒక ఉన్నాడండి. రండి సుకార్ అనే పట్టణంలో బావు దగ్గర యేసు ప్రభు ఉన్నాడు, రండి అని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది. అనేకులు ఆమె ద్వారా రక్షణ పొందారు. మరి నిన్ను బట్టి దేవుని సన్నిధికి వస్తున్న నీతో కనీసం నీ స్నేహితుడైనా, నీ స్నేహితురాలైనా, నీ తోబుట్టువైనా దేవుని సన్నిధికి నడిపించగలుగుతున్నావా? శాశ్వతమైన శోభాతిశయంగా నేను మారాలంటే మొదట నేను రక్షణ పొంది ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడి ఉండాలి. పరిశుద్ధతకు నేను నిలయంగా మార్చబడాలి. నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఆయనకు ఒక 600 మంది వర్కర్స్ ఉన్నారు. ఆయన దగ్గర పనిచేసి ఆయన నా ఫ్రెండ్. ఆయన అన్నాడంట, బల్లారం ముందు రోజు నేను డ్యూటీ చేస్తాను కానీ భోజనం చేయనండి, ఉపవాసం ఉంటాను నేను. ఎందుకంటే నేను కూడా మా దగ్గర ఉండే పాస్టర్ గారిని చూసి నేను నేర్చుకున్నాను. ఆయన బల్లారం ముందు 3 రోజులు ఉపవాసం ఉంటాడు, నేను కూడా తిన్నాను అన్నాడంట. ఆ ఓనర్ గారికి ఈ కుర్రాడు అంటే బాగా ఇష్టం, బాగా ప్రేమ ఎక్కువ. ఫోన్ చేసి ఆయన అన్నాడు, ఏమండి పాస్టర్ గారు, మీరు పాస్టర్ గారు? అవును పాస్టర్ గారిని అండి అన్నాడు. ఏంటండి బల్లారం ముందు భోజనం చేయొద్దన్నారట, నిజమేనా కాదా అన్నాడు. ఇంతకే ఆ ఓనర్ గారు కూడా చర్చికి వెళ్తాడు. ఆయన ఆ చర్చికి నేను కూడా వెళ్ళాను. అది చేయకూడదన్నా. ఉపవాసం కదండి, డ్యూటీ చేస్తున్నాం కదా, ఒక రోజు ఉండొచ్చు, లేదు ఉండలేని పక్షంలో పూటనే ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు రక్త మాంసాల్లో పాలుభాగస్తులు అవుతున్నాం. యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని తీసుకుంటున్నాం. బైబిల్లో రాస్తుంది, కొరింథీయులకు రాసిన పత్రికలో, మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలండి అని నేను చెప్పాను. డ్యూటీ చేస్తున్నాను కానండి, భోజనం చేయను అన్నాడు, టీ తాగుతానన్నాడు అన్నాడు. సరే పాస్టర్ గారు ఉంటాను బిడేసాడు. ఆయన 600 మందికి లీడరు ఈయన భోజనం చేయనన్నాడని ప్రేమ ఉంది, ఎతని మీద, పనుడి మీద ప్రేమ ఉంది. దానికోసం ఆయన ఫోన్ చేసి నీ పాస్టర్ గారు మాట్లాడుతీ అన్నాడు. నేను ఎటకారం అనుకున్నా. మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటే అమ్మ ఫోన్ వచ్చింది కదా, ఫోన్ చేస్తే ఏమండి అంటే ఇలా సంగతి అన్నాడు. అంటే నేనేమంటానంటే, నన్ను చూసుకుని, అంటే నేనేదో గొప్ప అనుకో, నన్ను చూసుకుని ఒక రోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి అని తీర్మానంకి వచ్చాడు. భేదోడేం కాదు, నెలకు తక్కువలో తక్కువ కుటుంబాన్ని పోషించుకోగలి, ఇక ఎవరికైనా కావాలితే 5-10 సాయం చేయగలిగినటువంటి స్థాయికి వెళ్ళినాడు ఉద్యోగస్తుడు. పోనీ చిన్న ఉద్యోగస్తుడు అయితే పోనీ ఉపవాసం ఉన్నాడు అనుకోవచ్చు, ఇంచుమించుగా ఒక 60-70 వేల రూపాయల జీతం తీసుకుంటాడు. ఆ వ్యక్తికి రోషం వచ్చింది, నేను కూడా ఉపవాసం ఉండాలని. ఎవరో పాస్టర్ గారు కాదండి, విశ్వాసి, దేవుని మందిరానికి వచ్చిపోయేవాడు. యేసయ్య సన్నిధిలో ఉపవాసం ఉండాలని డ్యూటీ చేస్తున్న ఉపవాసం ఉంటే ఓనర్ గారు భయపడి ఫోన్ చేశాడు నాకు, దేవుడు భోజనం చేయనంటున్నాడండి అని. అందుకే పాస్టర్ గారు ఏమన్న తర్వాత నన్ను తెలుసు మాట్లాడాడు. నేనేమంటానంటే, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోవాలి, ఎవరు బాగు చేయలేరు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత, సమరయ స్త్రీ వచ్చిన తర్వాత ఏమనాలి? మామూలుగా మారణ వ్యక్తి అయితే ఏమంటుందంటే, మీరు చెప్పాలని చెప్పారండి, నాకు ఇష్టం లేదు అని వెళ్ళిపోవచ్చు. కానీ యేసయ్య మాటలకు ఏమైంది? విన్నది. హల్లెలూయా. జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వచ్చాడండి. జక్కయ్య కూడా యేసుప్రభుని చూడాలనుకున్నాడు. జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభుని చూసిన వెంటనే జక్కయ్యకి ఏమనిపించింది? ఇతని మాటలు వింటుంటే ఖచ్చితంగా నా జీవితం బాగుపడుద్ది అనుకుంటా. ఒక్క క్షణంలో వీళ్ళంతా కళ్ళ ముందుకు వస్తుంది. మీకు మాట చెప్తాను, మీకు ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయ్యి చూసారు ఎప్పుడన్నా? నేను 2 సార్లు చూశాను. ఒకసారి లారీ యాక్సిడెంట్ అయింది, ఒకసారి నేనే మరణపరగలో గెలిపాను. రక్తకాలంలో వచ్చి మరణపరగలో గెలిపాను. అప్పుడు నాకు అనిపించింది, కళ్ళు మూసుకోగానే ఇక ఇవాళ రాత్రి మనం ప్రాణం పోయేటట్టు ఉంది. ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. మా ఇంటి పక్క మా పెద్దమ్మోళ్ళు, మా పిన్నోళ్ళు అందరూ వచ్చారు. ఇక ఇటు సీన్ అయిపోయింది అనుకున్నారు అందరూ. వాళ్ళకంటే ముందు నేను కూడా నాది అయిపోయింది, ఇక నాకు లేదు అని అనుకున్నాను. కళ్ళు మూసుకొని యేసుప్రభు తెలుసు, సండే స్కూల్ తెలుసు, పాపాన్ని విడిచిపెట్టిన అనుభవాలు, ఇంకా కొన్ని నాకు తెలియని చిన్న లోపాలు ఉన్నాయి. ప్రభువా నన్ను క్షమించిన ఆయన అని
ఓ చిన్న ప్రార్థన మనసులో చేసుకుంటున్నా, నాకున్న అపరాధాలు పలానా 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 అని గుర్తుకొచ్చినాయి. ఎందుకని మరణం దగ్గర పడినప్పుడు మనలో ఉన్న బలహీనతలన్నీ బయటకు వస్తుంటాయి. మీకు మరి ఎప్పుడైనా అనిపించిందో లేదో, ఓసారి ఆటో యాక్సిడెంట్ అయింది, 2-3 సార్లు అయింది, ఒకటిసారి పెద్ద యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే, నేను ఇలాంటి విషయాలు తప్పిపోయాను కాబట్టి ఖచ్చితంగా నా అపరాధాన్ని బట్టి ఇది యాక్సిడెంట్ అయింది. ఎందుకని దేవుని సన్నిధి మాటల దేవుని దగ్గరికి వస్తున్నాను. అప్పుడు ఇంకా విశ్వాసం. దేవుడు నన్ను దర్శించినప్పుడు దాన్ని కడుక్కుని శుద్ధీకరించుకున్నాను. వీటన్నిటిని కడిగి శుద్ధీకరించి ఒక ఘనమైన సేవలో ఈరోజు నా దేవుడు మీ ముందు నన్ను నిలబెట్టాడు. నాకు అంత సీన్ లేదు, నాకు మాట్లాడటం చేత రాదు. నా మాట నన్ను మాట్లాడితే తిట్టేవాడు, రే నేనేం చెప్తున్నాను నువ్వేం చెప్తున్నావురా అనేవారాడు. వాళ్ళకి సమాధానం చెప్పడం వచ్చేది కాదు. 4 పిల్లలు ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఏమని అంటారని ఆ పక్క వీధిలోంచి పారిపోతూ ఉండేవాడు నేను. వీళ్ళ దగ్గర నుంచి వెళ్తే ఏమని అంటారని. అట్లాంటి మనిషిని దేవుడు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు నిలబెట్టాడంటే, దేవుని వాక్యం చేత నా జీవితాన్ని సరి చేసుకుంటానని ప్రభుతో ఒక ప్రమాణం చేశాను. హల్లెలూయా. మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. ఎందుకు పనికిరాని ఈయన మాటనే దేవుడు కనపరిచాడు. తమ్ముడు బండి కొన్నాడు, మీకు తెలుసో లేదో, ఎంతకాలం ప్రణాళిక వేసాడు నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు అనేవాడు, యాక్చువల్గా నేను కూడా కొంచెం మంచి బండి స్కూటీలో కొందాం అనుకున్నా, ఎంత ఉంటుందని అడిగాడు. మరి ఎంతసారి ప్రార్థన చేశాడు నాకు తెలియదు. మన వాడు వాకింగ్ చెప్తూ, గొప్ప సంగతి ఏంటంటే చెప్పిన వాక్యాన్ని నేనే మర్చిపోయాను. వాక్యం గుర్తుంది కానీ మెయిన్ పాయింట్లు సందర్భానుసారంగా ఒక ముక్క చెప్పాను. నువ్వు విశ్వసిస్తే నా దేవుడు కార్యం చేస్తాడు ఈ నెలలో అన్నాను. అని ఏమన్నానంటే, ఖచ్చితంగా నెలలో కాదు ఇప్పుడే చేస్తాడు అని అన్నాను. మన లక్ష్మీవారం ఫోన్ చేసి, అన్న బండి కొంటున్నానన్నా వచ్చిండి అంటే, నేను అనుకున్నాను పాపం ఏదో స్కూటీ దొరుకుంటుంది, నేనేమనుకున్నాను అంటే ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్ బండి కొని ఉంటాడు మా ఓడు అనుకుని వచ్చారండి. ఏనా అన్నాడు, ఏ బండి కొన్నారండి అయ్య గారు అన్నాడు. ఏ బండి అంటారండి, కొత్త బండి కొన్నాడు మా ఓడు అన్నాడు. కొత్త బండ. ఇక ఆనందం ఉరకలేసింది. అంటే ఎందుకు పనికిరానని నా జీవితంలో నాకే అనిపించినప్పుడు నా మాటను దేవుడు కనపరిచాడు. హల్లెలూయా. ఈ రోజున నిన్ను నన్ను కూడా ఆయన చూస్తున్నాడు. నిన్ను శాశ్వతమైన శోభాతిశయంగా మార్చాలని. శాశ్వతం అంటే ఎప్పటికీ తరగనిది, నిత్యము ఉండేదని శాశ్వతం అంటారు. మన భాషలో చెప్పుకోవాలంటే బంగారం. బంగారం రోజు రోజుకి విలువ పెరిగిద్దా తరిగిద్దా? ఏమండి, నా చిన్నప్పుడు లారీ మీద కేంద్ర ఉద్యోగం చేసినప్పుడు ఉంగరం కొనుక్కునేవాడు. ఆ ఉంగరం ఎందుకో మా ఇంటికి రెడ్డి గారు కాబోలు అని ఎట్టుకొత్త ఉండేవాడు. డబ్బులు ఇవ్వనప్పుడల్లా ఇలా ఇలా అంటే ఆయన తిట్లు కానీ ఉంగరం కనబడేది. ఎలాగైనా ఒక ఉంగరం కొనుక్కోవాలనుకుని మొత్తం మీద బాన్స్ డబ్బులు తెచ్చి 1000 రూపాయలు మా పిన్ని చేతిలో పెడితే 950 రూపాయలు ఉంగరం కొనుక్కొచ్చింది. ఉంగరాలు పెట్టుకున్నాను. బాబు బంగారం అత్తమల్లెట్టు కూడా ఎవడో దొబ్బేద్దరేమో తీసి బీరువాలు పెట్టాను. సరిగ్గా 2 నెలలకి మా అమ్మ తాకటిట్టింది. సరిగ్గా 2 నెలలకే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. పొట్టలు తెచ్చి 20 రూపాయలు పెట్టి, ఒరే మళ్ళీ ఇడిపించేస్తాను రా అని వెళ్ళేది. వేసి రత్తమే వెళ్ళడమే రావడం లేదు. ఇంకా 3 సార్లు 3 ఉంగరాలు పని. జీవితంలో ఉంగరం పోకూడదు మానేశాను. ఇప్పుడు ఆ ఉంగరం, అట్లాంటి ఉంగరం మొన్న బయట షాప్కి వేరే పెళ్లి కోసం బంగారం కొంటకు పెడితే వాళ్ళతో పాటు వెళ్ళానండి. నేను కాదు, నాకు బంగారం ఇంట్రెస్ట్ లేదు. మా అబ్బాయి కూడా నాకులాగే వచ్చింది బంగారం ఉంగరం. పాపం వాళ్ళ పెద్దమ్ముడు తెచ్చాడితే ఇసురు కొట్టాడు. ఏ రత్నం అది కూడా మేము కాటాగా వేస్తాం అనుకోండి. అటు జాగ్రత్తగా ఉంటే ఉంగరం రేట్ అడిగాను నేను, అసలు ఎంత ఉంటుందని. ఆడన్నాడు 36,000 అన్నాడు. అరే 1000 రూపాయలు ఉంగరం కొంటానుకున్నప్పుడు 2-3 సార్లు కొనుక్కున్నాను, 36,000 అయిందా అనుకుని కళ్ళు ఇలా తేలేశాను. అంటే దాని విలువ పెరిగిందా లేదా? అవునా కదా? ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే బంగారం కోసం కాదు, బంగారం లాంటి నీ విశ్వాస పరిమాణం దినదినము పెరగాలి. హల్లెలూయా. నిన్న మందిరానికి వచ్చానండి, ఈరోజు ఏసీ దగ్గరికి వచ్చాను. నిన్న వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. ఎందుకు పెద్ద ప్రార్థన వద్దు, ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లని, నా భార్య జ్ఞాపకం చేసుకొని ఇలా ప్రార్థన చేశాను. మరుసటి వారం వచ్చేసరికి, అయ్యా నా పిల్లోడికి ఉద్యోగం, మా అమ్మాయికి పెళ్ళి, మా అబ్బాయికి గర్భఫలం, లేదా మా ఇల్లు కట్టుకునే విషయంలో కార్యం చేయనని దేవుని దగ్గర ఎప్పుడైనా ప్రార్థన చేయడం నువ్వు ప్రారంభిస్తే, ఏమండి అలవాటు చేసుకున్నావు అనుకోండి, ఏమవుద్ది? పాపం చేయడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇంత ప్రారంభించామనుకోండి, ఏ వ్యక్తి అయినా ఇంతతో పాపం ప్రారంభించి ఎంతతో మానేసాడు భూమి మీద ఏమన్నా చూపించండి. ఇంతతో ప్రారంభిస్తాడు, ఎంత అయ్యిద్ది, ఎంత అయ్యిద్ది,
ఇక అది ఏమైందంటే నిన్ను ముంచేసింది. భక్తి కూడా దేవుని దగ్గర నువ్వు చిన్నగా అలవాటు చేసుకుంటే అది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. నిన్ను బాగు చేశాను. హల్లెలూయా. నీకు తెలియకుండానే నువ్వు దానికి కమిట్ అయిపోతావు. నేను చిన్నగా ప్రారంభించాను. చిన్నగా ఈ దరిద్రం అంత తట్టుకోలేకపోతున్నాను ప్రభా, నేను దాన్ని చిన్నగా సచ్చికెళ్ళడం అలవాటు చేసుకున్నాను. ప్రార్థన చేయడం జాయిగా నేర్చుకున్నాను. ఇక కొంచెం బాగా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఇంకో చోట పంపిస్తే అక్కడ కొంచెం బాగా ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. ఒక్కొక్కటి అన్నీ ఒకేసారి వదిలేదండి. నేను ఒక్కొక్కటి విడిచిపెట్టడం నేర్చుకున్నాను. అన్నీ విడిచిపెట్టాక అనిపించిందంటే అప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇన్ని డబ్బులు ఉండి నా దగ్గర, నా స్థితికి మించి డబ్బులు ఉండి ₹1000 తెలుసు. నేను లారీ మీద క్లీనర్ ఉద్యోగం చేసిన, ఆటో ఉద్యోగం చేసిన, నా దగ్గర 1000, 2000, 3000 రూపాయల జేబులు ఉండి అప్పుడు ఇంత సంపాదన ఉంటే తినడానికి కానీ ఏమైనా చేసుకోవడానికి కానీ ఏముండే కాదు. ఇప్పుడు సంపాదన ఏం లేదు, చిన్న కానుక దాని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. 18,000 రూపాయలు ఫీజు కట్టలేక నాన్న ఎంత తంటలు పడివాడిని. ఇప్పుడు 36,000 రూపాయలు ఫీజు కట్టి కొత్త స్కూల్లో జాయిన్ చేశాను. 18 ఎక్కువ 30 డబల్ కదా. 18 36 జాయిన్ చేశా. జాయిన్ చేసిన తర్వాత అనుకున్నా నేను 18,000 కట్టాలిపోతున్నా, 36,000 పెట్టి ఎలాగ జాయిన్ చేశాను, దేవా నీ స్తోత్రం అని అనుకున్నా. అంటే నా దేవుడు ఎవరయ్యానంటే ఆయన నమ్మిన బిడ్డలను విడిచిపెట్టుటకు అసాధ్యం కాదు. హల్లెలూయా. తప్పక నా దేవుడు సాధ్యం చేస్తాడు, సాధ్యపరిచే కార్యాలు చేస్తాడు. ఈ నెలలో ఒక మాట నీ హృదయవారా చెప్పుకో. ఏడు చెప్పనా? అయ్యా నువ్వు శాశ్వతమైన శోభాతిశయంగా మారుస్తావట. బంగారం విలువ ఎలాగైతే పెరిగిందో నా విలువ కూడా పెరగాలి. నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, 10,000 ఇచ్చారు అనుకోండి. ఓ 10 సంవత్సరాలు కూడా 10,000 ఎత్తున్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుద్ది? కుటుంబం సరిపోద్ది. అది నా చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకునే టైంలో మా ఇంట్లో పక్కన ఒక ఆవిడ ఉండేది. గవర్నమెంట్ బియ్యం తెచ్చిన వాళ్ళు కొనుక్కుంటే కేజీ రూపాయి బియ్యం. అప్పుడు సన్న బియ్యం ప్యాకెట్ 36 రూపాయలు ఎంతో. అప్పుడు బియ్యం ఒక కేజీ బియ్యం 3.5 సన్న బియ్యం. మేము అప్పటికి మామూలు గవర్నమెంట్ బియ్యం తెచ్చుకుని వండుకునేవాళ్ళం. అప్పుడు స్థితి అందరికి కొంచెమే కనుక సన్న బియ్యం వాళ్ళు 36 రూపాయలు 3.5 రూపాయలు కొనుక్కునేది. 3.5 అనేది ఎందుకంటే 5 రూపాయలు కనుక మన దగ్గర ఉంటే, 5 రూపాయలు కనుక మన దగ్గర ఉంటే ఇంచుమించుగా 10 రోజులు ఏమన్నా పప్పలకు డబ్బులు అడగక్కర్లా. దుంపలు వస్తాయి, గొట్టాలు వస్తాయి, ఐస్ క్రీమ్ వస్తుంది. 10 రూపాయలు ఐస్, 5 రూపాయలకి 5 గొట్టాలు, 5 చేతులు తిట్టుకుని తినొచ్చు. 3.5 బియ్యం కొంటే నిన్ను డబ్బులా ఇంటికని నన్ను తెమ్మంది ఆవిడ. నన్ను తెమ్మంటే నిన్ను డబ్బులా అనుకున్నా. ఆ 3.5 బియ్యం ఇప్పుడు ఎంత అయింది చెప్పనా? 80 రూపాయలు అయింది. ఆ కేజీ బియ్యం 80 రూపాయలు అయింది. నేనే మనిషిని, నా కళ్ళ ముందే నీ పెరుగుతూ ఉన్నాయి. మరి నీ ఆత్మీయత కూడా పెరగాలి కదా. నీ జీవితం పెంచకపోతే, నీ రాబడి పెరగకపోతే నీ కుటుంబాన్ని పోషించలేవు. నీ ఆత్మీయ జీవితం కూడా నువ్వు ఎదగకపోతే దేవుడు నిన్ను చూసి కూడా ఆయన సంతోషించాడు, బాధపడతాడు. నా కుమారుడు దేవుని దగ్గరికి వచ్చాడు, ఏమి నేర్చుకుని వెళుతున్నాడు? స్కూల్కి వెళ్ళామండి. పిల్లడిని ఇప్పుడు పంపించాను మా వాడిని 36,000 పెట్టి, కనీసం 3 ముక్కలు రాలేదనుకోండి, తండ్రిగా సంతోషిస్తానా బాధపడతానా? ఇప్పుడు మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేశాను. ఇప్పుడు క్యాట్ బ్యాట్ అంటే వచ్చింది. అక్కడికి వెళ్ళాక అంబ్రెల్లా స్పెల్లింగు ఇంకా కష్టంగా ఉన్నాయి కొన్ని స్పెల్లింగ్లు చెప్పాడు అనుకోండి, ఏమనిపిస్తుంది? 36,000 ఖర్చు పెట్టాం కాబట్టి మా అబ్బాయికి 4 ముక్కలు నేర్చుకున్నాను అనుకుంటాను. రేపో మాపో ఖచ్చితంగా ఇంకా కొంచెం బాగా నేర్చుకుంటే ఒక ధీమా వస్తుంది. నేను డబ్బులు ఖర్చు పెట్టాడు చదువు రావట్లేదు అనుకోండి, నేను ఎంత బాధపడాలా? అవునా కదా? ఒక పిల్లోడికి స్కూల్ ఫీజు కట్టి ఆవిడ సరిగా చదవకపోతే అంత బాధపడితే, దేవుని దగ్గరకు వచ్చిన నీవు నేను ఆశీర్వాదకరంగా మార్చబడకపోతే నిన్ను చూసి దేవుడు కూడా బాధపడతాడు. ఆయన అనుకుంటాడు, నా కుమారుడు నేను దీవించాలనుకుంటున్నాను, నా కుమారుడు నా వైపు తిరిగి తెచ్చాలి. ఒక్కసారి నువ్వు నోరు తెరిచి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో బాబు అంటే చాలు, నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. సమరస్త్రీతో ఇన్ని గంటలు మాట్లాడాల, కొంచెం సేపు గంటలు, 1 గంట 2 గంటలు మాట్లాడితే జీవితం యేసే చేతులు పెడేసింది. హల్లెలూయా. నేనేమంటానంటే ఈ నెలలో నా దేవుడిని నిన్ను శోభాతిశయంగా మార్చాలి అంటే నువ్వు చేయవలసిన పని ఒకటే, యేసయ్యతో ఒక మాట చెప్పు. నాకు చెప్పవసరం, నాకు చెప్పావు అనుకోండి, మళ్ళీ నేను దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు బన్ను ఇలాగంట, బుల్లి ఇలాగంట అని చెప్తాను కదా. యేసయ్యతో చెప్తే యేసయ్య అర్థం చేసుకుంటాడు. అయ్యా నా పరిస్థితి ఇది, నేను ఎలా చేస్తే నేను దీవించబడతాను దేవుడిని అడిగితే దేవుడు నీతో చెప్తాడు.
నువ్వు కూర్చున్నప్పుడు లేదా కళల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడడం ప్రారంభించాడు అనుకోండి, నీ జీవితం బాగుపడిపోతుంది. చివరిగా ఒక మాట చెప్తాను. నేను 3వ రోజు ఉపవాస ప్రార్థన ఎలా ప్రారంభించానంటే, ఒకసారి మందిరం ఓపెనింగ్కి వెళ్ళాను. మందిరం ఓపెనింగ్కి వెళ్తే అక్కడ పాస్టర్ గారు భయంకర పరిస్థితులు, ఎలాగంటే ఇలాగే ఇప్పుడు మన దగ్గర ఎలా ఉందో, సౌండ్ పెట్టకూడదు, గట్టిగా వెళ్తే మొత్తం చుట్టుపక్కల అందరూ వచ్చాడు ఇలాగే. అప్పుడు 20 మంది ఉన్నప్పుడు నేను మా డేవిడ్ అని గారు అందరం కలిసి వెళ్ళాం ఆడకి. ఆ తర్వాత ఇప్పుడు 200 మంది వస్తున్నారు. మందిని పెద్ద మందిని కట్టాడు ఆయన. ఇంచుమించుగా ఒక 400-500 మంది కూర్చోవచ్చు, అంత పెద్ద మందిని కట్టారు. ఆ పాస్టర్ గారు కన్నీళ్ళు పెట్టుకున్న మాట అన్నాడు, అయ్యా ఈ పరిచర్లో వస్తున్న ఇబ్బంది తట్టుకోలేక నా భార్య 1 రోజులు ఉపవాసం ఉండి ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చేలోపు డిసెంబర్ నెల స్టార్టింగ్ నుంచి 31st నైట్ వరకు ప్రతిరోజు ఉపవాసం ఉండి కన్నీరు కచ్చి ప్రార్థన చేసేదండి అన్నాడు. ఈ మధ్య ఒక సంవత్సరం లోపు నిన్న మాట మన డిసెంబర్లో నవంబర్లో ఓపెనింగ్ అది విన్నాను. నా గుండు జల్లు మంది. ఎక్కడికి వెళ్ళినా ఏ కూటానికి వెళ్ళినా ఖచ్చితంగా ఏదో మాటని నేర్చుకుని రావాలని ప్రార్థన చేసుకుని వెళ్తాను. ఎంత పెద్ద మీటింగ్ అయినా దేవుని వాక్యం నేను చెప్తున్నా, ఎవరు చెప్పినా విని ఇక్కడ నేను ఏదో నేర్చుకోవాలి ప్రభు అనుకుంటాను. అక్కడ ఆవిడ మాటలు విని 1 రోజులు ఒకేసారి నేను ఉండలేను కానీ ప్రభు ఖచ్చితంగా ప్రతి నెల బల్లారాధనకు ముందు 3 రోజులు ఖచ్చితంగా ఉండి తీరాలి, నాకు సహాయం చేయ ప్రభు అని 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఇది సరిగ్గా 6వ నెల, ఫిబ్రవరి నెలలో ప్రారంభించాను. ఇది 6వ నెల. మామూలుగా షుగర్ వస్తే ఓ పూట ఉపవాసం ఉంటే పడిపోతానంటారు. అదేటో నాకు షుగర్ వచ్చిందని నేను అనుకోవడం తప్ప అన్నం తినకపోయినా సాయంత్రం 4-5 ఉంటాను. పాపం చాలామంది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, వీళ్ళకి కూడా షుగర్ ఉంది కదా, వీళ్ళు పడతలేదు, వీళ్ళు పడిపోతుందని పడతలేదు అనుకుంటున్నా. వాళ్ళు నాలో ఏమీ లేదు, నా దేవుడు నాకు బలం ఇస్తున్నాడు. హల్లెలూయా. నన్ను చూసిన దేవుడు నిన్ను చూస్తాడు. నేను అనుకున్నవాడిని, తమ్ముడిని చూసా నాకు బలం వచ్చింది, బుల్లిని చూసా కొంచెం విశ్వాసం కలిగింది, దేవుడిని చూసాక కొంచెం బలం వచ్చింది. ఇక రేపు నుంచి నేను కూడా చెలరేగిపోదాం అనుకుంటున్నాను. దీంట్లోని దేవుని అడిగే విషయంలో నా నోటి మాటను దేవుడు రూఢిపరిచాడు, మీ మాటను కూడా రూఢిపరుస్తాడు. మీరు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో దేవుడు తప్పక ఇస్తాడండి. మనుషులైతే మిమ్మల్ని విడిచిపెడిపోతారు, స్నేహితులు విడిచిపెడతారు, రక్త సంబంధం సైతం వదిలిపెట్టేస్తారు. కానీ యేసయ్య ఒక్కడే నిన్ను విడిచిపెట్టకుండా శాశ్వతమైన శోభాతిశయంగా మార్చాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. నీ మనసును అప్పగిస్తే నా దేవుడు నీ కుటుంబాన్ని, జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.